రాజప్రసాదానికి పరిమితమయ్యాడు. ఎప్పుడో అప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటున, బ్యారిగేడ్ల చాటున 144 సెక్షన్లు పెట్టుకుని, 30 యాక్ట్లు పెట్టుకుని, ముందస్తు అరెస్టులు పెట్టుకుని ఆ రోజు మరి పర్యటన చేసినటువంటి పరిస్థితి. హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలజడులు, అశాంతిని, కుట్రలను మరి పెట్టేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఆయన పాలనను చూసే 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. అంటే ఏదైతే ఆ రోజు 151 సీట్లలో ఒక నెంబర్ని తీసేశారు ఆ రోజు ప్రజలందరూ కూడా ఆయన పాలనను చూసి. ఈరోజు ఆ 11 సీట్లలో ఈయన యొక్క ప్రతిపక్షంలో ఉండేటువంటి పాత్ర చూసి మళ్ళీ ఇంకొక నెంబరు రేపు ఎన్నికల్లో తీసేసేటువంటి పరిస్థితి. అంచేత ఈవేళ ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించి, ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన వాతావరణం కల్పించి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మొన్న ఏ రకంగా అయితే